నామినీ తప్పనిసరిగా వారీసే కావాలి. జాయింట్ అకౌంట్కి నామినీ అవసరం లేదు. సేవింగ్స్ అకౌంట్కి నామినీ పడితే అదే నామినీ అన్ని డిపాజిట్స్కి వర్తిస్తుంది. ఒక్క నిమిషం, వీటిలో ఒక్కటి కూడా పూర్తిగా నిజం కాదు. ఇలాంటి అపోహల వల్ల చాలామంది తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ వీడియోలో నామినీ గురించి ప్రజల్లో ఉన్న పెద్ద అపోహలను ఒక్కొక్కటిగా తెలుసుకొని వాటి వెనుక ఉన్న నిజం ఏంటో తెలుసుకుందాం. హాయ్, నా పేరు నిధి. నేను ఒక బ్యాంకర్ని. బ్యాంక్ మిత్ర తెలుగు ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది నామినీ తప్పనిసరిగా లీగల్ హెయిర్ అంటే వారీసే కావాలి అని అనుకుంటారు. కానీ అది నిజం కాదండి, చాలా పెద్ద అపోహ. నిజానికి సాధారణంగా బ్యాంక్ రూల్స్ ప్రకారం అర్హత ఉన్న వ్యక్తిని నామినీగా ఎంచుకోవచ్చు. అయితే భవిష్యత్తులో కుటుంబంలో అయోమయం లేదా వివాదాలు రాకుండా ఎవరిని నామినీగా పెడుతున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు చెప్పబోయే అపోహ దాదాపు ప్రతి ఒక్కరి అకౌంట్కి సంబంధించింది. అదే అండి, అందరూ అనుకుంటారు నా అకౌంట్లో తక్కువ అమౌంటే ఉంది, లేదా నాది జీరో బ్యాలెన్స్ అకౌంట్, సో నామినీ అవసరం లేదు అని. కానీ అది కరెక్ట్ కాదు. అకౌంట్లో ఎంత మొత్తం ఉన్నా లేదంటే జీరో బ్యాలెన్స్ ఉన్నా నామినీ తప్పకుండా ఉండాలి. మూడవ అపోహ ఏంటంటే మైనర్ని నామినీగా పెట్టలేమని అనుకుంటారు. మైనర్ని కూడా నామినీగా పెట్టచ్చు. అయితే మైనర్ తరపున ఒక గార్డియన్ వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన 3 అపోహల్లో మీకు ముందే తెలిసింది ఏది? కమెంట్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్, అందరూ అనుకుంటారు అన్ని అకౌంట్లకి ఒకే నామినీ పెట్టాలి. ఒక బ్యాంక్లో అన్ని అకౌంట్లు ఉన్నప్పుడు ఆ బ్యాంక్లో ఓపెన్ చేసిన అకౌంట్లన్నిటికీ ఒకటే నామినీని పెట్టాలి అని అనుకుంటారు. అది కూడా పెద్ద అపోహ అండి. చాలామంది తమ సేవింగ్స్ అకౌంట్కి, ఎఫ్డీలకి, ఆర్డీలకి అన్నిటికీ ఒకే వ్యక్తిని నామినీగా పెట్టాలని అనుకుంటారు. కానీ అది తప్పనిసరి కాదు. మీ అవసరాన్ని బట్టి వేరువేరు అకౌంట్లకి వేరువేరు నామినీలని ఎంచుకోవచ్చు. ఇంకొక అపోహ ఏంటంటే పెళ్లి తర్వాత నామినీ ఆటోమేటిక్గా మారిపోతుంది అనుకుంటారు. ఇది కూడా నిజం కాదు. పెళ్లి జరిగినంత మాత్రాన బ్యాంకు రికార్డుల్లో నామినీ మారదు. మీరు స్వయంగా బ్యాంక్లో లేదా అందుబాటులో ఉన్న విధానం ద్వారా నామినీ వివరాలను అప్డేట్ చేయాలి. ఇంకో 3 అపోహలు ఉన్నాయి. వాటిలో తర్వాతది జాయింట్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. జాయింట్ అకౌంట్కి నామినీ అవసరం లేదు. ఇది పూర్తిగా సరైన అభిప్రాయం కాదు. జాయింట్ అకౌంట్లో కూడా నామినీ సౌకర్యం ఉంటుంది. అది అకౌంట్ టైప్ని బట్టి, బ్యాంక్ రూల్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే జాయింట్ అకౌంట్ ఉన్నవారు కూడా ఒక్కసారి నామినీ వివరాలను చెక్ చేసుకోవడం మంచిది. సేవింగ్స్ అకౌంట్కి నామినీ పెట్టామంటే ఎఫ్డీలకు కూడా అదే నామినీ ఉంటుందని అనుకుంటారు. కానీ అది సాధారణంగా నిజం కాదు. ప్రతి అకౌంట్ లేదా డిపాజిట్కి వేరువేరు నామినీ నమోదు చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీ సేవింగ్స్ అకౌంట్ మాత్రమే కాదు, మీ ఎఫ్డీలకి, ఆర్డీలకి మరియు ఇతర డిపాజిట్లకు కూడా నామినీ ఉందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు చెప్పబోయేది చాలామందిని భయపెట్టే అపోహ. అదేంటంటే నామినీ లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఇది కూడా పెద్ద అపోహ. నామినీ లేకపోయినా డబ్బు ప్రభుత్వానికి వెళ్ళిపోదు. కానీ క్లెయిమ్ ప్రొసీజర్కి మరింత టైం పడుతుంది. అదనపు పత్రాలు అవసరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో లీగల్ డాక్యుమెంట్స్ కూడా అవసరం కావచ్చు. అందుకే నామినీ ఉండడం చాలా ముఖ్యం. ఈరోజు మనం తెలుసుకున్న 8 అపోహలు. ఈ వీడియోలో చెప్పిన అపోహల్లో మీకు ముందే తెలియనిది ఏంటి? కమెంట్లో తప్పకుండా చెప్పండి. మరియు మీ ఇంట్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన బ్యాంకింగ్ సమాచారం కోసం బ్యాంక్ మిత్ర తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.